తెలంగాణని రాష్ట్రానికి ఒక చెప్పాలంటే ఆ రాష్ట్రాన్ని తెచ్చినటువంటి వ్యక్తి ఆయన, అంత విలువైన వ్యక్తి. ఏదో కారణాలు పక్కన పెడితే ఆయన తెలంగాణ అభివృద్ధి చేశారు. అయినా సరే మ్యాక్సిమం 5 years, ఇంకొక 5 years ఆయనకు అవకాశం ఇచ్చారు. నెక్స్ట్ టర్మ్ చెప్పి ఆయన ప్రభుత్వాన్ని ఓడించి కాంగ్రెస్ని ఎక్కించారు. అంటే అంటే ఇంత చేసిన కేసీఆర్ గారిని ఓడించారు అంటే ఇంత దుర్మార్గం చేసిన వైసీపీ ప్రభుత్వాన్ని ఎందుకు ఓడించారనేది నా నమ్మకం. ఖచ్చితంగా ఓడిస్తారు. అందులో ఒక విషయంలో కాన్ఫిడెంట్గా ఉండండి. అదేంటంటే ఆ రోజు 2019లో జనసేన టీడీపీ విడిగా పోటీ చేయడం వల్ల చాలా సీట్లు కోల్పోయారు. ఇవాళ 2019లో జనసేనకి ఎంత శక్తి ఉందో దానికంట ఖచ్చితంగా 5-6 రెట్ల శక్తి ఈరోజు పడుతుంది. 7 to 8 times more powerful than 2019. నాకు ఒకటే కారణం, ఏమాత్రం నిరాశ చెందకుండా మొత్తం శక్తిని అంతా కూడా తీసుకుని తన శక్తి, తన బలాన్ని, తన ఆర్థిక బలాన్ని అన్నింటినీ పోటీ తీసుకుని ఈ రోజుకి మన పార్టీ నడుపుతూ ఇంకొక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు నడుపుతానని నమ్ముకున్న ఒక నాయకుడు వెంట మనం నడిస్తే ఖచ్చితంగా నాయకుడు మంచి జీవితం ఇస్తాం. ఇలాంటి వ్యక్తి ఉన్నప్పుడు ఇతన్ని మనం సెలెక్ట్ ఒక్కోసారి నాకు అనిపిస్తుంది, అంటే మనకి ఎదుర్కొన్న ఒక వ్యక్తి సమస్యల్లో బాధపడుతున్నాడు, వాడి పక్కనే ఒక అద్భుతమైన నిధి ఉంటుంది, అది మనకు తెలుస్తుంది. కానీ ఆ నిధిని చూసుకోకుండా ఆ పూటగా నాకు ఎలా గడిస్తే బాగుంటుంది అని ఆలోచిస్తుంటే ఎవరికో నీ పక్కనే ఉంటుందా దాన్ని తీసుకోమని చెప్పాలనిపిస్తుంది. చాలామంది ప్రజలు చూసుకోవడానికి ఎలా అనిపిస్తుంది. అది పవన్ కళ్యాణ్ అటువంటి ఎన్నుకోవడం ఏ స్వార్థం లేదు. తన డబ్బుని, తన జీవితాన్ని ప్రజల కోసం తీసుకెట్టి అలాంటి వాటిని ఉంటే ఎంత చేస్తారో మనకనే అనేది నువ్వు జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం. ఖచ్చితంగా చేస్తారు. అది ఎలయన్స్ ప్రభుత్వమైనా పవన్ కళ్యాణ్ వ్యక్తులు కాబట్టి మీరు ధైర్యంగా ఎలయన్స్ ప్రభుత్వానికి మీరు సపోర్ట్ ఇవ్వండి ప్లీజ్. ఎన్ని ఇబ్బందులు తెలుసు, అది అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. రోడ్లు బాగాలేవు, అలాగే హాస్పిటల్ తీసుకెళ్ళి షాకింగ్ అనిపించింది ఏంటంటే బాయ్లో డిగ్రీ గవర్నమెంట్ కాలేజ్, ఇది చాలా కాలం ప్రైవేట్ కాలేజెస్ వేల రూపాయలు, లక్షల రూపాయలు ఫీజు చేసే ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి. కానీ ప్రభుత్వ కళాశాల లేకపోవడం ఇదంతా చాలా దురదృష్టకరం. సో మా ఫ్రెండ్స్ అందరూ అన్న మాట ఏంటంటే ఖచ్చితంగా ఈ సమస్యలు మత్స్యకారుల సమస్యలు కానీ, యువత కులస్తుల సమస్యలు కానీ, ఈ ప్రతి సమస్యని నిలబడాల్సిన అవసరం ఈరోజు ఈ నాయకులు ఉంది. ఎవరైతే నిలబడతారో, ఎవరైతే జనసేన టీడీపీ సిస్టంలో నిలబడితే కానీ అది ఎవరైనా సరే వాళ్ళని గెలిపించుకోవాలి. ఫస్ట్ జనసేన టీడీపీ అభ్యర్థి ఎవరు నిర్ణయిస్తారు అది ఒక ఖచ్చితంగా అందరూ నాయకులు అనేక రకాల కమ్యూనికేషన్స్ కాంపిటీషన్స్ నిర్ణయిస్తారు. దాన్ని మాత్రం గౌరవించాలి. ఎంత సహకారం కావాలి. వ్యక్తిగతంగా కొన్ని ఇబ్బందులు ఏదైనా కానీ ప్రవర్తన చేసిన వాళ్ళకి నేను సంపూర్ణ సహకరిస్తాను. ఇవాళ జనసేన పార్టీ పెట్టి తన హయాంలో పెట్టి ఈ రేంజ్లో తీసుకొచ్చింది పవన్ కళ్యాణ్ గారు. మీరు తీసుకున్న ఏ పార్టీ అయినా సరే, ఇంక్లూడింగ్ వైసీపీ, ఎవరు పెడితే ఆ పార్టీ ఆదేశించినటువంటి వ్యక్తులని ఇంకా టీడీపీ గారు, మన హయాంలో పెట్టి పవన్ కళ్యాణ్ గారు ఈ జనసేన ఇప్పుడు దాకా తీసుకెళ్ళడం ఎంత కష్టమైపోయిందంటే పార్టీ నడపడం అంటే అంత డిఫికల్ట్. అర్థాన్ని కలిగించాల్సి వస్తుంది, అందరం కలిగించాల్సి వస్తుంది, మనసుని, సంతోషాన్ని, సుఖాన్ని కలిగించాల్సి వస్తుంది. అంత కష్టపడుతున్న వ్యక్తి. అందుకని ఆయన కోసం ఏదైనా చేయడానికి మేము ముందుకున్నాం. అన్నయ్య నువ్వు మంటల్లో దూకు అంటే దూకడం నేను. ఎందుకంటే ఆయన కోసం ఆయన ప్రజలు ప్రేమించేటువంటి ఆయన ప్రజల కోసం తీసుకునేటువంటి అంత పెద్ద బాధ్యత ముందు మేము ఏదైనా సరే అతనికి మా జీవితంలో ఇవ్వడానికి నువ్వు ఈరోజు నుంచి ఈ పని చేయదు అంటే అది తూచా తప్పకుండా ఫాలో అవుతారు. నేను పార్టీకి జనరల్ సెక్రటరీ అయినా బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్, మన లీడర్ ఈజ్ ఆల్వేస్ రైట్. ఆయన ఎటు వెళ్తే అక్కడ
మీరు దయచేసి గుర్తుపెట్టుకోండి, ఇవాళ అభ్యర్థులు మనకు తెలియదు ఎప్పుడు ఇస్తారు. కానీ మీరు ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది, అధికారం మన చేతిలో ఉంటే గడ్డం గురించి లాంటి మంచి నాయకులకి ఎంత గొప్ప అవకాశం దొరుకుతుందంటే సర్వీస్ చేయడానికి. ఆయన గడ్డం గురించి ఏదో బాగుంటున్న వ్యక్తిగా అందరికీ సర్వీస్ చేయాలి. అలాంటి వ్యక్తికి ఎంతో పనులు చేయబోతుంది. 20 సంవత్సరాల నుంచి మోస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. అందరికన్నా పెద్ద పార్టీ. ఆయన జీవితంలో ఏమాత్రం సుఖపడలేదు అనే విషయం మీకు స్పష్టంగా మా దగ్గర కోట్ల రూపాయలు, వేల కోట్లు మా పవన్ కళ్యాణ్ గారి మా నాయకుడి యాజ్ అన్ యాక్టర్ మిగతా చాలా హీరోలు రాస్తుంది. మామూలు జీవితంలో ఆయన అంతా కూడా ప్రజల యొక్క పూర్తి ఫైనాన్స్లో తెలుగు తప్ప ఇవాళ జనసేనలో చాలా మంది కోటీశ్వరులు అలా కూడా పడుతుంది. కానీ జనసేనలో మా నాయకుడు పవన్ కళ్యాణ్ అంటే మా అందరి నాయకుడు పవన్ కళ్యాణ్ ఉన్నది కూడా ఐడియాలజీ ప్రజల కోసం నిలబడాలన్న తాపత్రయం. అందుకని జనసేన ఈ రోజు కూడా అన్నది నాట్ తిప్పుకొని ఓన్లీ ఐడియాలజీ ఒక అద్భుతమైనటువంటి ఆశయంతో నడుపుతున్నాం పార్టీ. ఇవాళ డబ్బుతో పార్టీ నడపాలంటే ముఖేష్ అంబానీ అద్భుతాన్ని కోఆపరేట్ చేయాలి. నేను ఒక ఊరిలో మాట్లాడాను, మీ తండ్రి చూసి కొడుకు ఓటేశారు. ఇది ఎవరైనా చేశాడు? కేవలం రాజశేఖర రెడ్డి గారి పేరు మీద ఆయన చేశాడు. అతను చూసి ఓటేశారు. రాజశేఖర రెడ్డి గారు గెలిపించుంటే ఆ రోజు లేదు. కారణం ఇవాళ రాజశేఖర రెడ్డి గారు తీసుకున్న ఈ వ్యక్తిని గెలిపించారంటే ఇది మీరు మీ వ్యక్తిత్వం, మీ మంచిగా ఆంధ్రుల యొక్క సెంటిమెంట్. దయచేసి ఈ సెంటిమెంట్ తీసుకున్న ఆల్టర్నేషన్ చిన్న ఆల్టర్ మమ్మల్ని చూసో ఇంకోటి చూసుకుంటారు. మీ బిడ్డలు చూసి పవన్ కళ్యాణ్ గారు యూత్ ఉన్నారు. మొన్న నేను ఒక టీఎస్సీ అభ్యర్థి లక్ష్మీ శివకుమార్ గారు అని చెప్పేసి